మహాకుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై ఫోక్సో కేసు నమోదైంది. ఆమె మైనర్ అని తేలడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మోనాలిసా తన లవర్ ఫర్మాన్ ఖాన్ ను ఈ ఏడాది మార్చి 11న పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెను హీరోయిన్ ను చేసిన డైరెక్టర్ సనోజ్ శర్మ సంచలన పోస్ట్ పెట్టాడు. ఇది లవ్ జిహాద్ అంటూ ఆరోపించాడు. మరోవైపు ఆమె మైనర్ అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్సీఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. మోనాలిసా 2009 డిసెంబర్ 30న సాయంత్రం 5:50 జన్మించిందని ప్రభుత్వ వైద్య ఆసుపత్రి రికార్డుల ప్రకారం తెలిసింది. ఆమెకు పెళ్లయ్యే సమయానికి తన ఏజ్ 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని కమిషన్ తేల్చింది. దీంతో ఎన్సీఎస్టీ ఆదేశాల మేరకు ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అంతేకాకుండా మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందిన యువతి కావడంతో బిఎన్ఎస్ అట్రాసిటీ చట్టం కింద కూడా ఫర్మాన్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్రమ వివాహానికి చెందిన వివిధ సెక్షన్ల కింద కూడా చర్యలు తీసుకోబోతున్నారు.